పకోడీల్ని ఒకసారి ఇలా చేసుకోండి, క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒక వెడల్పుగా ఉన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కప్పు శనగపిండి, ఒక చెంచా వరకు బియ్యపిండి, ఒక చెంచా కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వల్ల క్రిస్పీగా వస్తాయి. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు రుచికి తగినంతగా, ఒక చెంచా కారం వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక స్పూన్ వాముని నలిపి వేసుకోవాలి. గుప్పెడు పుదీనా, అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు చల్లుకోవాలి. ఈ మాత్రం చల్లుకుంటే సరిపోతాయి. ఈ విధంగా చల్లుకొని గట్టిగా కలుపుకోవాలి, మరీ లూజ్గా కలుపుకోవద్దు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాగుతున్న నూనెలో పకోడీలు వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఎర్రగా వేయించుకుంటే మనకి పకోడీలు రెడీ అయినట్టే. ఒకసారి ఇలా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.